ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కూటమి వైసీపీ మధ్య పోటాపోటీ రాజకీయాలు ఊపందుకున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇరుపక్షాలు కొత్త కార్యాచరణను అమలు చేస్తున్నాయి. వైసీపీని లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుండగా ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే గోదావరి జిల్లాలను కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం జగన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గోదావరి జిల్లాలపై మాజీ సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడి ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలపై నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీకి చెందిన కాపు నేతలతో గోదావరి ప్రాంతంలో కీలక సమావేశం నిర్వహించగా త్వరలో బీసీ సమావేశాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలను గోదావరి జిల్లాల్లో బలంగా అమలు చేయాలని నేతలు సూచించారు. కోనసీమ నాయకులతో జరిగిన సమావేశంలోనూ గోదావరి జిల్లాలకే ప్రాధాన్యం ఇస్తూ భవిష్యత్ కార్యాచరణపై జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గోదావరి జిల్లాల్లో రైతుల సమస్యలపై జగన్ వరుసగా స్పందిస్తున్నారు. భీమవరం కేంద్రంగా ఆక్వా రైతుల సమస్యలపై నిర్వహించిన సభలో పాల్గొని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అలాగే ఉండి వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జిని మార్చి ఎన్నికలకు అనుగుణంగా పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న జగన్ దేవరాపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ కొనుగోళ్ల తీరును పరిశీలించనున్నారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. ఇప్పటికే రైతులతో సమావేశమైన జగన్ వారి పక్షాన నిలబడతారని హామీ ఇచ్చారు. ఈ పర్యటనతో గోదావరి జిల్లాల్లో కేంద్రంగా చేసుకొని జగన్ అమలు చేస్తున్న వరుస కార్యాచరణ రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారుతుంది.